వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలని. సో ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి ఇది మనం మొదటిగా చూసుకునే ముందుగా ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా అంటే మూడో రోజు ముంచెత్తింది అంటూ వరదలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అనేది మనకి ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. సో ఆయా బ్రిడ్జిలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి, వరదలతో కార్లు మరి బస్సులు కూడా రోడ్లపైనటువంటి ప్రతి వాహనాలు కూడా కొట్టుకుపోయేటటువంటి దారుణమైన ఉధృతి అక్కడ కొనసాగుతుంది అంటూ ఇప్పటికే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ కూడా ఇంకా అధిక మొత్తంలో అయితే ప్రాణ నష్టం జరగలేదు, కానీ కొంతమేర ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇటువంటి వరదలకు అంటూ కూడా అకాల వర్షాలకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో రోజు అంటే ఆల్రెడీ 3 రోజుల నుంచి కూడా విపరీతమైన వరదలతోటి ఆయా ప్రాంతాలన్నీ కూడా పోటెత్తుతున్నాయి. అలాంటిది మరి ఇప్పుడు మూడో రోజు కూడా ఇంకా తగ్గుముఖం పట్టలేదు, కానీ విపరీతమైన వరదలతోటి మరి అక్కడ బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కొండ చర్యలు కూడా ఈ వర్షాలకు విరిగి పడటం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. ఇక యాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా అక్కడే సగంలోని ఆగిపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది యాత్రలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మరి చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతుంది. అందులో కొందరు ఏపీ వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో మనకి ప్రధానంగా అంటే ఫస్ట్ మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అయితే ఇది ఉంది. తర్వాత మనం మరొక వార్త చూసినట్లయితే సర్కారు స్కూళ్ళల్లో పరిస్థితి ఇది అంటూ కూడా మిడ్ డే మీల్స్ బంద్ చేశారు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ సర్కారు స్కూల్స్లో కూడా మరి ఆహారం బంద్ చేశారు అనేది ఇక్కడ మనకి ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ పార్లమెంటు సమావేశాల్లో పోరాడతామంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో కేసీఆర్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక ఆలస్యమైన వర్షాలు పడతాయి అంటూ అగ్ని ప్రమాదాలకు భయపడొద్దు అంటూ భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత అంటూ కూడా మనకు ఒక వార్త అయితే వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అంటూ కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఏంటి దేనికి సంబంధించి అనేది ఆ యాక్షన్ ప్లాన్కి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక అవసరమైతే సీతక్కే సీఎం అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక సంచలన వార్త చెప్తూ ఉన్నారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, కొన్ని పరిణామాల వల్ల ఒకవేళ అవసరమైతే సీతక్కని సీఎంగా చేసే యొక్క బాధ్యత కూడా మాపై ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక 20న కొల్లాపూర్లో సభకు హాజరు కానున్నటువంటి కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రియాంక గాంధీ కొల్లాపూర్లో 20న జరిగే ఆయా మహాసభకు రానున్నారు అనేది కూడా మనకు ఒక వార్త ఇచ్చారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడించినటువంటి ఇల్లు లేని పేదవాళ్ళు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ పేరుతోటి చాలా చోట్ల స్థలాలు తీసుకున్నారు, చాలా చోట్ల మరి వేరే ఇల్లు కట్టించకుండా, లేకపోతే వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వకుండా, మరి కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా వారున్న ఇళ్ళని ఖాళీ చేయించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళని ఖాళీ చేయించి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా, వాళ్ళ స్థలం వాళ్ళకి ఇవ్వకపోగా, వాళ్ళకి కనీసం మనీ కూడా ఇవ్వకపోగా, వాళ్ళని రెంట్ పే చేసుకుంటూ, కొంతమంది రెంట్ పే చేసుకునే స్తోమత కూడా లేని వాళ్ళు చెట్ల కింద, రేకుల షెడ్ల కింద ఎక్కడంటే అక్కడ తలదాచుకుంటున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అందరూ కూడా కలెక్టరేట్ను ముట్టడించారు అంటూ అక్కడ ఎంతో మంది ఇళ్లను కోల్పోయిన అందరూ కూడా ఆ యొక్క కలెక్టరేట్ను ముట్టడించారు ప్రతి ఒక్కరు కూడా అంటూ కూడా. ఒకవేళ ఇచ్చిన కూడా అర్హత లేని వాళ్ళకి, అర్హులైన వారికి విడిచిపెట్టి అర్హులు కాని వాళ్ళందరికీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూద్దాం.
ఇక ఫస్ట్ మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇక మూడో రోజు ముంచెత్తింది అనే దానికి సంబంధించి చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి కుండపోత వర్షంతో యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీకి వరద ముంపు ప్రవేశించింది అంటూ కూడా తెలుస్తుంది. యమునా నది మొత్తం కూడా మరి ఉప్పొంగిపోయింది. అక్కడ అంత వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతూ పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఆ పరిస్థితిలో ఢిల్లీకి ముప్పు పొంచి ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాని తర్వాత చూస్తే ఇక గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబీ, యూపీలో కూడా విపరీతమైనటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. అక్కడ గత 3 రోజుల నుంచి కూడా ఆయా వర్షపాతం ఎక్కువగా నమోదవటం వల్ల అక్కడ ఎంతో నష్టం జరుగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే భారీ వరదలతో కార్లు, బ్రిడ్జ్లు, రోడ్లు ఎట్టకేలకు మొత్తం కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇక హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి అంటూ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలోని 2 రోజుల్లో 17 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి ఎంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది కాబట్టి వరద ముంపు పొంచి ఉందని చెప్పేసి కూడా కొంత అధికారులు తెలిపినట్లుగా తెలుస్తుంది. ఈ వరద ముంపు ఎక్కువగా ఉధృతి కొనసాగుతుంది కాబట్టి ఢిల్లీకి అయితే కొంత ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. అలాగే అధికారులు కూడా ఈ విషయంలో అలర్ట్గా ఉండాలని చెప్తూ కూడా తెలియజేశారు. ఇక గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్ అలాగే యూపీలో కూడా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే యూపీలో 3 రోజుల్లోనే మొత్తం 34 మంది కూడా మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది ఈ వరదల కారణంగానే అంటూ కూడా తెలుస్తుంది. సో మరి ఇంతటి వరదలు ముంచెత్తుతుంటే రోడ్లు కానీ, రైల్వే ట్రాక్లు కానీ, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా, హాస్పిటల్స్ అన్నీ కూడా మొత్తం కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంతా కూడా విపరీతమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేసినప్పటికీ కూడా ఇంకా అక్కడ అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఇంకా అక్కడ జరిగే నష్టం అయితే జరుగుతూనే ఉంది. ఎందుకంటే వరద ఉధృతికి ఆఖరికి బ్రిడ్జిలు కూడా కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. హాస్పిటల్స్ కావచ్చు, రైల్వే ట్రాక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మరి అన్నీ కూడా జలమయమైపోయి అక్కడంతా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 9th పేజీలో ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ పార్లమెంటు సమావేశాల్లో పోరాడతామంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే చెప్తూ ఉన్నారు. కార్యాచరణను రెడీ చేయాలని కూడా కేకే నామాకు ఆదేశాలు జారీ చేసినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పటికే అంటూ ఇచ్చారు. ప్రజలను విభజించాలని కూడా కేంద్రం చూస్తుందని ఆరోపణ చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా సీఎం కేసీఆర్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్రం మన మధ్య కేంద్రం అన్ని కూడా చూస్తున్నదని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. సీఎంతో భేటీ అయిన ఓవైసీ బ్రదర్స్ అంటూ కూడా చెప్తున్నారు. సీఎం కేసీఆర్తో ఓవైసీ బ్రదర్స్ కూడా భేటీ అయ్యారు, అనేక విషయాల గురించి చర్చించారు. ముస్లిం వర్చువల్ బోర్డు ప్రతినిధులు కూడా అక్కడ భేటీ అయినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే యూసీసీ బిల్లును కూడా వ్యతిరేకించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే 75 పేజీల నోట్ అందజేత అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా పార్లమెంట్లో దీంతో పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ విషయమై పోరాడతాం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు దీనికి సంబంధించి కూడా. అలాగే మరొక వార్త మనం చూస్తే సర్కార్ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ బంద్ చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో కొంతమంది పిల్లలు వారి బాక్సులు తెచ్చుకొని ఆ చెట్ల పొదల్లో ఇంకా గ్రౌండ్లో అలా కూర్చొని తింటున్నటువంటి పరిస్థితి. మరి క్లాస్లో అయితే భోజనాలు పెట్టట్లేదు, బంద్ చేశారు కాబట్టి సర్కార్ స్కూళ్ళల్లో అంటూ కూడా అంటే మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక సమ్మెబాట పట్టిన కార్మికులందరూ కూడా అంటూ ఇచ్చారు. మరి బిల్లులు రాకని వారి పరిస్థితి కొనసాగిస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్ అంటూ కూడా ఇచ్చారు. 7-8 నెలలుగా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, కార్మికులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పెంచిన గౌరవ వేతనం కూడా ఇంతవరకు ఇస్తలేరు, ఇంతవరకు ఎవరికి కూడా రాలేదు అసలు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఈ కారణాలతోటే మిడ్ డే మీల్స్ బంద్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా మాత్రం వారి యొక్క టిఫిన్ బాక్స్లను కూడా ఇళ్ల నుంచే తెచ్చుకోవడం జరుగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక పెంచిన వేతనాలు కూడా సరిగా ఇస్తలేరు, ఇంకా 7-8 నెలల నుంచి
పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితిలోనే పిల్లలకి భోజనాలు కూడా వండి పెట్టలేని పరిస్థితి నెలకొంది అంటూ కూడా అక్కడ కార్మికులు చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇన్నాళ్ళు అప్పులు తెచ్చి వండి పెట్టినాం కానీ కార్మికులు ఇంకా పెట్టలేని పరిస్థితికి వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక వడ్డీలు కట్టలేక తిప్పలు పడుతున్నామని కూడా వారు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. బిల్లులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళంతా కూడా అప్పులు తీసుకొచ్చి మరి పిల్లలందరికీ వారు కడుపు నింపుతూ వారు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. కానీ 7-8 నెలల నుంచి కూడా ఇంకా అప్పులు తీసుకొచ్చి వాళ్ళకు వడ్డీలు కట్టలేక ఈ అప్పులు తీర్చలేక ఇంకా ఈ బాధలని భరించలేకనే మధ్యాహ్నం భోజనాన్ని క్లోజ్ చేశాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి కార్మికులు. సో దీనికి సంబంధించి ఇంకా బిల్లులు రావడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా సెకండ్ పేజీలో ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే నిత్యం జనంలో ఉండేలా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తుంది అంటూ కూడా మనకు చెప్తున్నారు. ఇక ఈ నెల 16న అన్ని నియోజకవర్గాల్లో కేంద్రాల్లో టిఫిన్ బైఠక్ అంటూ మనకి ఇక్కడ ఈ యొక్క ఆఫీస్లో అలాగే బేరర్ల మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు, జస్ట్ స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు. మొత్తంగా అయితే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే నిత్యం జనంలో తిరుగుతూ వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల గురించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో అన్నింటిని కూడా ప్రజలకు వివరించాలి అనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా వాళ్ళ లక్ష్యం అన్నట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజ్లో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే అవసరమైతే సీతక్కే సీఎం అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. చూద్దాం దానికి సంబంధించి. అలాగే ఎన్ఆర్ఐల భేటీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పోటీ పడాలి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనలో మనం కొట్టుకోకూడదని కూడా ఒక సూచన చేశారు. దళితులు, ఓబీసీలు, మైనార్టీలకు కాంగ్రెస్లో సముచిత స్థానం ఉందని చెప్పి కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంకుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మరిన్ని డీటెయిల్స్ ఇంకా రానున్న కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అవుతారేమోనని కూడా పిసిసి చీఫ్ వివరించినటువంటి వివరణ మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా సీతక్కను కూడా సీఎం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని కూడా ఆయన హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్లో ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పించే విధంగానే పోరాటం చేస్తున్నాము. అవసరమైతే సీతక్కను సీఎంగా కూడా చేసిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేసే ఆలోచనలు ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎన్ఆర్ఐల భేటీలో మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అంటూ ఇచ్చారు. 20న కొల్లాపూర్లో ప్రియాంక సభ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. గ్రాండ్గా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. 12న గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష అంటూ మల్లు రవి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా 20న మాత్రం కొల్లాపూర్లో ప్రియాంక సభ జరగబోతున్న సభలో ఖచ్చితంగా ఆవిడ అటెండ్ అవుతారు అనేది కూడా తెలుస్తుంది. చాలా గ్రాండ్గా ఈ యొక్క ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో అలాగే మరొక విషయం చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడి అంటూ ఇచ్చారు. కరీంనగర్లో ఆందోళన, భారీగా తరలి వచ్చిన పేదలు అంటూ కూడా ఇచ్చారు. పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళ ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేసేసి ఏదో ఒక గుడిసె వేసుకొని ఏదో ఒక విధంగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ తరుణంలో మీకు ఇల్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూపించి ఉన్నదాన్ని కూడా ఊడబెరికేసి వాళ్ళు స్థలాలన్నీ కబ్జా చేసేసుకొని ఆక్రమించేసుకొని బడానేతలకు అప్పగించేసుకొని ఇష్టానుసారంగా అవసరమైన వాళ్ళకి అవి ఇచ్చుకుంటూ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఉండలేని పరిస్థితిలో వాళ్ళకి గూడు లేని పరిస్థితిలో బీదలందరూ కూడా కలెక్టరేట్ ముట్టడించినట్లుగా తెలుస్తుంది. డబుల్ బెడ్రూమ్ల కోసం అనేది ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు. మొత్తంగా పోలీసులు కూడా నిరసనకారుల మధ్య తోపులాట్లు జరిగాయి. పోలీసులకు నిరసనకారులకు మధ్య ఇక సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు కూడా అంటూ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిందంటే మనకి ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ ఒక వార్త అయితే మనకి సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకుందాం, పార్లమెంట్లో కూడా దీనికోసం మరి పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త చూస్తే సీతక్క సీఎం అంటూ ఇక్కడ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నది కూడా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఒక పెద్ద ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇది కూడా సో సీతక్కే సీఎం అవచ్చు, ఆ సందర్భం వస్తే చెయ్యవచ్చు కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి.
అలాగే మరొక వార్త చూసి ఇక కారు చౌకగా భూముల అంటూ ఇచ్చారు. కారు చౌకగా భూముల అంటే ఇంకా ఇటు బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్నటువంటి మరి అధికార పక్షంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి ఆ స్థలాన్ని భూములన్నింటిని కూడా కబ్జా చేసేసి చాలా చౌకగా కారు చౌకగా చేస్తున్నారు అన్నట్లుగా ఇచ్చారు. సో డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఇంకా అలాగే ఉత్తరాదిలో ఆగని వర్ష బీభత్సం అంటూ ఇచ్చారు. పలువురు మరి రోడ్లన్నీ కూడా మరి జలమయం అవుతూ ఆ యొక్క వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈటెలకు Y+ అరవింద్కు Y కేటగిరీ అంటూ కూడా మనకి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు సగమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక నిధుల కటకట రైతు బంధుకు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక 16 టిఫిన్ బైఠక్లు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనే దానికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ కానీ ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సర్కార్పై ముప్పేట దాడి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ఫస్ట్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నాం అనే దానికి సంబంధించి చూస్తే దేశ ప్రజలను విభజించేందుకే బీజేపీ మరో కుట్ర పన్నుతోంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక పార్లమెంటు సమావేశంలో ఈ బిల్లును అడ్డుకుంటామంటూ కూడా భావసారూప్యం పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా అలాగే ఇక ముస్లిం లా బోర్డు ప్రతినిధులతో కూడా భేటీలో సీఎం కేసీఆర్ అనేక విషయాలు చర్చించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే కారు చౌకగా భూముల అనే విషయం చూసినట్లయితే హైదరాబాద్ లో ఇప్పటికే బీఆర్ఎస్ కు ఆఫీస్ మళ్ళీ విలువైన భూమిని ఎలా కేటాయిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. దరఖాస్తు కేబినెట్ ఆమోదం 5 రోజుల్లోనే, కేటాయింపు పత్రాలు జీవో వెబ్సైట్ లో లేవు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా చూడొచ్చు మనం. అధికార పార్టీకి కోకాపేటలోని 11 ఎకరాలు కేటాయింపుపై హైకోర్టులో FGC ఫెయిల్ అయింది. ఇక త్వరలోనే డివిజన్ బెంచ్ ఎదుట దీనికి విచారణ కూడా కొనసాగిస్తారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా ఇవ్వలేదు. 3rd పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక సీతక్క సీఎం అంటూ మరొక వార్త. ఇక ఆ సందర్భం వస్తే ఖచ్చితంగా చెయ్యొచ్చు కూడా అంటూ TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. PCC చీఫ్ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో మాత్రం అంటూ కూడా మనకి ఇక్కడ కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇక ఖార్గేను అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్సే అంటూ కూడా చెప్తున్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్లోనే విస్తృత అవకాశాలు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ను నన్ను వేరువేరుగా చూడొద్దు అంటూ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వేరు, నేను వేరు కాదు, కాంగ్రెస్ అంటేనే రేవంత్ అంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక అమెరికాలో NRAలతో PCC చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే సీతక్కకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే తొలి మహిళా గిరిజన మాజీ మావోయిస్టుగా ఒక రికార్డు సంచలనం క్రియేట్ చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ PCC చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఈ విషయంలో సీతక్క కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఆమె గనక ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే మాత్రం తొలి మహిళా గిరిజన మాజీ మావోయిస్టుగా ఒక రికార్డు సృష్టిస్తారు, సంచలనం రేపుతారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ కీలక నేతలు టచ్లో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నెలాఖరున ఆ పార్టీ నుంచి చేరికలు ప్రవాహం కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ నేత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు, అలాగే CLP నేత భట్టి విక్రమార్కతో భేటీ అయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. 20న కొల్లాపూర్లో జరగనున్నటువంటి ప్రియాంక సభ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక భారీ ఎత్తున నిర్వహణ కార్యక్రమాలు కూడా చేస్తారు, భారీ ఎత్తున నిర్వహణకు కాంగ్రెస్ సన్నాహాలు కూడా చేస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక భట్టిని కలిసిన జూపల్లి కృష్ణారావు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. 20న కాంగ్రెస్లోకి అలాగే సభకు రావాలని కూడా ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 13th పేజీలో ఉంటే మనం గమనించవచ్చు. అలాగే ఇక ఉత్తరాదిలో ఆగని వర్ష బీభత్సం అనేది కూడా మనకి ఇచ్చారండి. ఆల్రెడీ మనం చెప్పుకున్న విషయమే. 37కు చేరిన మృతుల సంఖ్య అంటూ కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక పొంగి పొర్లుతున్నటువంటి నదులు, ఢిల్లీ కూడా ప్రమాదకరంగా, యమునా నది ప్రవాహం ఉధృతం ఎక్కువగా
ఉన్న నేపథ్యంలోనే ఢిల్లీకి కూడా ఒకవేళ ప్రమాదం పొంచి ఉండొచ్చు అంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రజలను. అలాగే ఇంకా చూసినట్లయితే ప్రమాదకరంగా ఢిల్లీలో ప్రమాదకరంగా యమున ఉంది. హిమాచల్లో హిమాచల్ మొత్తం కూడా కళావికలమైపోతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇక విరిగిపడిన కొండ చర్యలు, వరద ఉధృతికి విరిగిన బ్రిడ్జిలు అంటూ కూడా తెలిసింది. ఈ బ్రిడ్జిలు ఏవైతే ఉంటాయో ఆ వరద ఉధృతికి ఆ బ్రిడ్జిలు కూడా కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే జమ్మూ నుంచి అమర్నాథ్ యాత్ర నిలిపివేసినట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికీ అక్కడ పలువురు చిక్కుకున్నారు అనే వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. అందులో ఏపీ వాసులు కూడా ఉన్నారు అనేది కూడా మనం వింటూనే ఉన్నాం. సో మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి యాత్రలన్నీ కూడా నిలిపివేసినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రాజస్థాన్ మౌంట్ అబూలో కూడా 23 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుంది. అక్కడ రాజస్థాన్ మౌంట్ అబూలో కూడా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అక్కడ అత్యధికంగా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వర్షపాతం ఆగకుండా 3 రోజుల నుంచి కూడా మరి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంతో మరి అతలకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే రాష్ట్రంలో రేపటి నుంచి 5 రోజులు వానలు ఉంటాయంటూ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి కూడా వర్ష సూచన ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఓ మోస్తరు వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ మనకి వివరించడం జరుగుతుంది. అలాగే వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. మరి అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే టీచర్లే గరిటె తిప్పి వడ్డించి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో చూద్దాం. బడి పిల్లల కోసం మహిళా ఉపాధ్యాయుల చొరవ, సమ్మెలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకుల అంటూ ఇచ్చారు. కూరగాయలు తెచ్చి మెనూ ప్రకారం టీచర్లు వంటకాలు చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లా ఇంద్లూరులోని 140 మంది పిల్లలకు భోజనం వడ్డించినటువంటి టీచర్లు అంటూ కూడా మహిళా టీచర్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మెనూ ప్రకారం వాళ్ళకి అవన్నీ తీసుకొచ్చి చేసి వంటలు చేసి వాళ్ళే గరిటె పట్టి మరి వాళ్ళే పిల్లలందరికీ కూడా వడ్డించినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక 16న టిఫిన్ బైఠక్లు అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నటువంటి బీజేపీ నేతలు అంటూ ఇచ్చారు. అలాగే చూసినట్లయితే పెండింగ్ ఉన్న చోట బహిరంగ సభల నిర్వహణ కూడా పార్టీ 100 రోజుల ప్రణాళికకు రాష్ట్ర అధికారులందరూ కూడా భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా మనకి చెప్తున్నారు. ఈ 100 రోజుల ప్లాన్ సక్సెస్ కావాలి అనేది కిషన్ రెడ్డి యొక్క యాక్షన్ ప్లాన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 100 రోజుల సభలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యనే మమేకమైతూ ఉండాలి అనేది మాత్రం కిషన్ రెడ్డి యొక్క ప్లాన్ అంటూ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ప్రజల మధ్యలో ఈ 100 రోజులు కూడా ప్రజలతో బాగా మమేకమై తిరుగుతూ వారి యొక్క పరిస్థితులన్నీ తెలుసుకుంటూ ఉండాలి, వారి అవసరతలన్నింటినీ తీరుస్తూ ఉండాలి. ప్రజలకు బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా వివరించాలి అని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అలాగే సర్కార్పై ముప్పేట దాడి అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక వైద్యులు అలాగే వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీల డాక్టర్ల భేటీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే చలో హైదరాబాద్కు పిలుపు, వేతనాలు పెంచాలని రెగ్యులరైజ్ చేయాలని కూడా ఏఎన్ఎంలు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేడో రేపో డాక్టర్లు కూడా మరి భేటీలో కూర్చునే అవకాశం ఉంది, డాక్టర్లు కూడా సమ్మె చేసే అవకాశం ఉండొచ్చు ఒకవేళ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరి వార్త చూస్తే ఎయిర్టెల్కు Y+, అరవింద్కు Y కేటగిరీ అంటూ కూడా వారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక గతంలో బలగాలు, ఎమ్మెల్యే, ఎంపీలు అంటూ కూడా అలాగే నివాసాలు, కార్యాలయాల వద్ద కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈటెల రాజేంద్రకు మాత్రం Y+ భద్రత అప్పగించినట్లు తెలుస్తుంది. ఇక అరవింద్కు మాత్రం Y కేటగిరీని అప్పగించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం వారి యొక్క భద్రత కోసం అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం.
నమస్తే తెలంగాణ చూసినట్లయితే నమస్తే తెలంగాణలో మనకి ఇంకా ఫస్ట్ అంటే ప్రధాన వార్త కంటే పాత బస్తీకి మెట్రో రైల్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. అలాగే ఇంకా యూసీసీని వ్యతిరేకిస్తామంటూ కూడా ప్రతి పేపర్లో కూడా మనకి సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి దాంట్లో కూడా యూసీసీని వ్యతిరేకిస్తాం, దానికోసం ఎంతైనా పోరాడదాం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో యాజ్ డేస్గా మనకి నమస్తే తెలంగాణలో కూడా ఆ విషయం అయితే సేమ్ యాజ్ డేస్గా ఇచ్చారు. దేశ ప్రజలను విభజించేందుకు ఉమ్మడి పౌర స్మృతి బిల్లు అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మొత్తంగా అయితే దీనికోసం పోరాడదాం అంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి అయితే మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు సెకండ్ పేజ్లో. ఇంకా పాత బస్తీకి మెట్రో రైల్ అనే దానికి చూసినట్లయితే ఎంజీపీఎస్ అలాగే ఫలక్నుమా మార్గంపై కసరత్తు చేసే అవకాశం ఉండొచ్చు మళ్ళీ అధికారంలోకి వస్తే అంటూ కూడా చెప్తున్నారు. అంటే అధికారంలోకి వస్తేనే మెట్రో రైల్ చేపడతారా లేకపోతే చేపట్టరా అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా. ఇక 4 స్టేషన్లు 5.5 కిలోమీటర్లతో అలైన్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రాజెక్టును వేగవంతం చేయనంటూ పురపాలక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా చూసినట్లయితే అన్ని విధాల సహకారం అందిస్తామని కూడా ఆర్ఎన్టీకి ప్రభుత్వం స్పష్టీకరణ చేసింది. ఇక ట్విట్టర్లో వెల్లడించినటువంటి మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం పాత బస్తీకి కూడా మెట్రో రైలు ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. యూసీసీని వ్యతిరేకిస్తాం అనేది అయితే మనకి నమస్తే తెలంగాణలో ఎక్కువ మెయిన్ ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.